రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. గత 42 నెలల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యా సైనికులు సుమారు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడమే లేదా గాయపడమో జరిగింది. అయినా పుతిన్ ధైర్యంతో కొత్తగా సైనికులను రిక్రూట్ చేసుకొని యుద్ధం రంగంలోకి పంపుతున్నారు. ఉక్రెయిన్ పై తన పట్టు సాధిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ విషయానికి వస్తే సైనికులు యుద్ధం రంగం నుంచి పారిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,38,000 మంది సైనికులు పారిపోయారు. అయితే ఆగస్టు నెలలో 13,000 మంది సైనికులు ఉన్నతాధికారులకు చెప్పా పెట్టకుండా యుద్ధ రంగం నుంచి పారిపోయినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చూస్తే జెలెన్స్కీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. యుద్ధం వరుసగా గత 42 నెలల సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతోంది. ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లోని రష్యా ప్రజలను జెలెన్స్కీ ప్రభుత్వం రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని ఆరోపించి పుతిన్ ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విరామం లేకుండా యుద్ధం అలా కొనసాగుతోంది. ప్రారంభంలో ఈస్టర్ పండుగ సందర్భంగా కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించారు. ఉక్రెయిన్లో నిరుష్యా పౌరులకు దృష్టిలో ఉంచుకుని అప్పుడు అంగీకరించారు. ఇక ఈ యుద్ధం విషయానికొస్తే ఉక్రెయిన్కు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు అండగా నిలిచాయి. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆయుధాలతో పాటు డబ్బు ఇచ్చి ఆదుకున్నాయి. ఆ ఆయుధాలతో ఇప్పటి వరకు ఎలానో ఒకలా నెట్టుకొచ్చింది ఉక్రెయిన్. ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. జెలెన్స్కీ తీవ్రమైన సైనికుల కొరతను ఎదుర్కొంటున్నారు. వరుసగా కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధరంగంలో పోరాడుతున్న సైనికులు అలసిపోతున్నారు. దీంతో వారు యుద్ధరంగం నుంచి పెద్ద సంఖ్యలో పారిపోయినట్లు ఉక్రెయిన్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. మొత్తానికి చూస్తే సుమారు 1,38,000 మంది సైనికులు తమ యూనిట్ల నుంచి పారిపోయారు. గత నెల ఆగస్టులోనే ఏకంగా 13,000 మంది సైనికులు తమ యూనిట్ల నుంచి తప్పించుకుపోయారని తెలిసింది. కాగా ఇలా పారిపోయిన వారిలో కేవలం 28,000 మంది మాత్రమే తిరిగి తమ యూనిట్లకు స్వచ్ఛందంగా వచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. ఇక ఇలా యుద్ధం నుంచి పారిపోతున్న సైనికుల సంఖ్య సరాసరి నెలకు 17,000 నుంచి 18,000కు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ నెలకు 20,000 మందిని మిలిటరీలోకి రిక్రూట్ చేసుకుంటోంది. అయితే ఇక్కడ వచ్చిన అసలు సమస్య సైన్యంలో రిక్రూట్మెంట్లు తక్కువ. అదే సమయంలో మిలిటరీ నుంచి పారిపోతున్న సైనికుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఉక్రెయిన్ చట్టం ప్రకారం చూస్తే ఇలా యుద్ధరంగం నుంచి సైనికులు పారిపోవడం చట్టరీత్యా నేరం కిందికొస్తుంది. వారిని చట్ట ప్రకారం శిక్షించి జైలుకు పంపుతారు, లేదా అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యాడని జరిమానా విధించడం. ఉక్రెయిన్ విషయానికి వస్తే ప్రస్తుతం తీవ్రమైన సైనిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే సమయంలో రష్యా మాత్రం ఉక్రెయిన్లోకి సుమారు 7 లక్షల మంది సైనికులను దించింది. వారిలో స్పెషల్ ఫోర్సెస్, నేషనల్ గార్డ్స్ను ప్రధానంగా డొన్సస్ ప్రాంతానికి తరలించింది. ఉక్రెయిన్లో పుతిన్ సైనికుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఉక్రెయిన్ కూడా ఈ యుద్ధంలో సుమారు 9 లక్షల మంది సైనికులను మోహరించింది. అయినా ఉక్రెయిన్పై రష్యా పట్టు సాధించింది. సంఖ్యాపరంగా చూస్తే మాస్కో ఇప్పటికే తక్కువగా ఉన్నా ఉక్రెయిన్పై పైచేయి సాధించిందని ఉక్రెయిన్ కూడా అంగీకరించింది. దీనికి కారణం యుద్ధరంగం నుంచి ఉక్రెయిన్ సైనికులు పారిపోవడంతో జెలెన్స్కీ తీవ్రమైన సైనికుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా తాజా పరిస్థితిని గమనించిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పాశ్చాత్య దేశాలను వెంటనే తమకు సైనికులను ఉక్రెయిన్కు పంపించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. అయితే యూరోపియన్ యూనియన్ నాయకులు మాత్రం యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే పంపుతామని అంటున్నారు. ఉక్రెయిన్కు సెక్యూరిటీ కోసం పంపుతామనేది EU నాయకుల వాదనగా చెబుతున్నారు.
తాజా పరిణామాల గురించి ఉక్రెయిన్ అధికారి యాండ్రీ యుసోవ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉక్రెయిన్ ఆర్మీ విషయానికొస్తే ఈ యుద్ధంలో 9 లక్షల మంది సైనికులను దించినా ప్రయోజనం లేకుండా పోతోందని వాపోయారు. సైనికులు ఎవరికీ చెప్పకుండా యుద్ధరంగం నుంచి పారిపోతున్నారని ఆయన కూడా అన్నారు. అయితే జెలెన్స్కీ కూడా సంఖ్యాపరంగా చూస్తే రష్యా ఫ్రంట్ లైన్లో పైచేయి సాధించిందని అంగీకరించారు. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ యుద్ధంలో రష్యా సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది సైనికులను కోల్పోవడమో లేదా గాయపడ్డమో జరిగిందని చెబుతున్నారు. అయినా పుతిన్ ఎప్పటికప్పుడు ఈ నష్టాన్ని పూడ్చుకుంటున్నాడు. కొత్తగా రిక్రూట్మెంట్లను తీసుకుంటున్నాడు. కావాలనుకుంటే తన మిత్ర దేశాల నుంచి సైనికులను రప్పించుకుంటున్నాడు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు వేలాది మంది సైనికులను పంపించాడు. వారంతా రష్యా తరపున ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొని సైనికుల కొరతను కొంత తీర్చారు. అదే EU దేశాలు మాత్రం తమ సైనికులను పంపించడానికి నిరాకరిస్తున్నారు. జర్మనీ వైస్ ఛాన్సలర్ తాను కావాలనుకుంటే ఆయుధాలు ఇస్తాను కానీ తన సైనికులను పంపనని తెగే ఇదిలా ఉండగా వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్ పర్యటనకు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్పై దాడిని మరింత వేగవంతం చేశాడు. రాత్రి పగలు అని తేడా లేకుండా దాడులు మొదలుపెట్టాడు. కీవ్లోని ప్రభుత్వ భవనంపై క్షిపణితో దాడి చేయించాడు. పాశ్చాత్య దేశాలను సైనికులను పంపించే ఆలోచన మానుకోవాలని హెచ్చరించాడు. అంతేనా పీస్ కీపర్స్ అంటే శాంతి దళాలను కూడా పంపరాదని వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ సైనికులను పంపితే ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసం చేస్తానని హెచ్చరించాడు. వ్లాడివోస్టాక్ బిజినెస్ సమ్మిట్లో పుతిన్ మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశాడు. ఇక పుతిన్ బీజింగ్లో తన మిత్రుడు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, ఇండియా ప్రధాని మోదీ, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్తో సమావేశమైన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాడు. అది కాకుండా గత నెలలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ మధ్య అలాస్కాలో జరిగిన చర్చలు విఫలం కావడంతో రష్యాలో పుతిన్ మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల కుట్రను పుతిన్ ముందే ఊహించి భగ్నం చేశారని వారు చెబుతున్నారు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఇప్పటి వరకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ రష్యాపై ఆయన ఆంక్షలు విధించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాడు. అయితే పుతిన్ వ్యూహాత్మకంగా ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తాడు. శాంతి చర్చలకు చొరవ తీసుకున్నందుకు అభినందించాడు. దీనివల్ల ట్రంప్ రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించలేకపోతున్నాడా అన్న చర్చ కూడా మాస్కోలో ఆదివారం నాడు ట్రంప్ న్యూయార్క్లో జరుగుతున్న US ఓపెన్ టోర్నమెంట్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి ఉక్రెయిన్పై భారీ ఎత్తున దాడులు చేస్తోందని, ఇక రష్యాపై రెండో రౌండ్ ఆంక్షలు విధిస్తానని చెప్పాడు. రష్యా చమురు, సహజవాయు విక్రయాల ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారానే ఉక్రెయిన్పై దాడులు చేస్తోందని ట్రంప్ మండిపడ్డాడు. ఈ రెవెన్యూ ఆపాలని అన్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ రష్యాపై రెండవ రౌండ్ ఆంక్షలు విధిస్తానని ప్రకటన ఇవ్వడంతో ఉక్రెయిన్ ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. రష్యా దాడులతో తమ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ వీలైనంత త్వరగా ఈ నిర్ణయం అలాస్కా మీటింగ్ తర్వాత పుతిన్ ఉక్రెయిన్పై దాడుల జోరును పెంచాడు. ఆదివారం నాడు కూడా ఉక్రెయిన్పై 810 డ్రోన్లతో దాడులు చేశాడు. ఈ దాడిలో 4 ప్రాణాలు కోల్పోగా 44 మంది గాయపడ్డారు. రష్యా మొట్టమొదటిసారి కీవ్లో సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్పై దాడులు చేసింది. కాగా ఉక్రెయిన్ మాత్రం 745 డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపింది. ప్రపంచ నాయకులు వెంటనే స్పందించి రష్యా దాడులకు అడ్డుకట్ట వేయాలని ఉక్రెయిన్ ప్రధానమంత్రి కోరుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ మాత్రం తీవ్రమైన సైనికుల కొరతను ఎదుర్కొంటోంది. మరోవైపు పుతిన్ దాడుల జోరును పెంచాడు. మరి ట్రంప్ సీరియస్గా రష్యాపై ఆర్థికపరమైన కఠిన ఆంక్షలు విధిస్తాడా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. బాల్ మాత్రం ట్రంప్ కోర్టులో ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో యావత్ ప్రపంచం ఆసక్తిగా